పన్నీర్ రోల్స్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పన్నీర్ 100 గ్రాములు, మైదా 3 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ స్లైస్ 1, నానబెట్టిన బాదం పప్పు 20 గ్రాములు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్ చిటికెడు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఫస్ట్ పెరుగులో మనం 2 సైడ్స్ అప్లై చేసుకుని నానబెట్టుకుందాం 5 minutes. ఎందుకలా నానబెడితే బాగుంటుంది? ఇందులో పెరుగు కొంచెం పులుపు వస్తుంది అనమాట. సో పులుపు కారం అన్నీ మిక్స్ చేసిన టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఫస్ట్ పన్నీర్ని మనం బాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఉండలేని లేకుండా అంటే మెత్తగా అయిపోయేలాగా మెదిపేసేయాలన్నమాట. బాగా మెదుపుకోవాలి. దీనిలోనే మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. సాల్ట్ ఒక 1/2 టేబుల్ ఇంత సరిపోతుంది, 1/2. ఓకే. బేకింగ్ పౌడర్ చాలా తక్కువ, చిటికెడు. ఈలోపు మనం ఆయిల్ హీట్ చేద్దాం. ఓకే. కొంచెం మిరియాల పొడి, కొంచెం కొత్తిమీర, ఓకే. 3 స్పూన్స్ మైదా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ సోక్ చేసిన బ్రెడ్ ఉంది కదా పెరుగులో, దాన్ని మనం ఇందులో యాడ్ చేసుకుందాము. ఓకే, మనం దీన్ని తీసుకుని ఇందులో కలుపుకుందాం. కొంచెం టైట్గా కలుపుకోవాలి. ఓకే. ఇప్పుడు మరి ఇది మనకు మెత్తబడినట్టు అనిపిస్తే మళ్ళీ కొంచెం మైదా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మెత్తగా అవుతుంది అనుకుంటే కొంచెం మైదా యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సరిపోతుందా? ఇది సరిపోతుంది. మనం చెక్ చేసుకోవచ్చు ఇది బాల్గా వస్తుందా లేదా అని మనం టెస్ట్ చేసి చూసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా వస్తే మనకి సెట్ అవుతుంది. ఓకే ఓకే. ఇలా రోల్ షేప్లో వచ్చిన తర్వాత మనం ఇందులో పెట్టుకోవచ్చు బాదం. బాదం లోపలికి పెట్టేయాలా? బాదం లోపలికి పెట్టేయాలి. ఒక నైట్ ముందే సోక్ చేసుకోవాలి. బాదం సోక్ చేసుకుని దానికి ఉన్న పీల్ తీసేస్తే సరిపోతుంది. వేద్దాం అయితే. ఓకే, మిగిలినవన్నీ కూడా అలా వేసుకుని ఫ్రై చేసుకుందాం సిమ్లో. ఏ మాత్రం తడి ఎక్కువైనా కూడా అది బాయిల్ అవ్వకుండా విచ్చుకుపోతుంది అన్నమాట. సో తడి కూడా ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. సరిపోతాయండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న రోల్స్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాం. దీన్ని సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఓకేనండి, మరి చూస్తున్నారు కదా వేడి వేడిగా పన్నీర్ రోల్స్ కూడా రెడీ అయిపోయాయి.